చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటి సార్ ఈ జీవితం, అన్ని సమస్యలు నాకే ఎందుకు వస్తాయి అని అంటూ ఉంటారు. ఎందుకంటే జీవితం కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లాంటిదే, ఏఎంఎస్ సపోర్ట్ ప్రాజెక్ట్ లాంటిది. నిజం చెప్పాలంటే టికెట్స్ వస్తూ ఉంటాయి, నువ్వు సాల్వ్ చేస్తూ ఉంటావు. సాల్వ్ అయిపోయిన వెంటనే ఓకే అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఒక టికెట్ అయిపోతే ఇంకోటి వస్తూ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత వస్తూనే ఉంటుంది. ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎండ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం? నో, ఇట్ నెవర్ ఎండ్స్, ఇట్ విల్ గో కంటిన్యూస్లీ. మనం క్లయింట్ కి కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి వచ్చే ఇష్యూలన్నీ మనం రిజాల్వ్ చేస్తూ ఉంటాం. దానికోసం మనం డే అండ్ నైట్ కష్టపడతాం, రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా, ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకుండా ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాం కదా. సో క్లయింట్ కే మనం అంత కష్టపడి పనిచేస్తాం, మన కోసం, మన జీవితం కోసం మనం ఎందుకు కష్టపడకూడదు? మన జీవితంలో వచ్చే కష్టాలను కూడా ఒక టికెట్ అనుకోండి, ఆ టికెట్ ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అందులో P1 టికెట్ ఉండొచ్చు, P2 టికెట్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ యూ గివ్ ఇంపార్టెన్స్ టు దాట్. అంతేగాని అన్ని సమస్యల్ని మిక్సప్ చేసుకుని అన్నిటినీ మనం సాల్వ్ చేయలేక మొత్తం వలలో చిక్కుకున్నట్టు పడిపోయి పెయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ టేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్ ఏ రెగ్యులర్ ప్రాజెక్ట్. ఇంకా నిజం చెప్పాలంటే దీన్ని ఏఎంఎస్ ప్రాజెక్ట్ అనే కంట హౌస్ కీపింగ్ ప్రాజెక్ట్ అంటే బెస్ట్. ఎందుకంటే మనం హౌస్ కీపింగ్ రోజు క్లీన్ చేస్తూ ఉంటాం. ఈ రోజు క్లీన్ చేసాం కదా అని రేపు ఊరుకున్నాం, మళ్ళీ ఎల్లుండి క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు క్లీన్ చేసాం కదా అని రేపు చేయకుండా ఉండడానికి లేదు, అది ప్రతిరోజు వస్తూనే ఉంటది. ఇట్ ఈస్ ఏ రొటీన్ జాబ్. కష్టాలు కూడా అంతే జీవితంలో, అవి వస్తూనే ఉంటాయి, మనం సాల్వ్ చేస్తూనే ఉంటాం, అవి రిజాల్వ్ అవుతూనే ఉంటాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ ఎంజాయ్ యువర్ లైఫ్ parallelly, irrespective of the tickets and its volume and its priority, its criticality. Got it?